హాయ్ అండి. ఈ సాటర్డే లాయల్స్ అప్డేట్ ఏంటి అంటే ఏం లేదండి. ఒక పక్క బోరున వర్షం, ఇంకో పక్క నేను హైదరాబాద్ వెళ్ళి రావడం. అసలు ఈ వీక్ అంతా షెడ్స్ నిర్మాణం జరుగుతుంది అనుకున్నది ఏది వర్క్ అవ్వలేదండి. మనం ఎవరైతే వెండర్తో మాట్లాడామో ఆయన కూడా ఈ వీక్ లో వర్షాల వల్ల చేయలేమని చెప్పారు. మేబీ నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ ఆయిల్ ని ఎప్పటి నుంచి కన్జ్యూమ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. కన్జ్యూమ్ స్టార్ట్ చేయడం డేట్ కొంచెం డిలే అయినా పర్వాలేదండి. బట్ మీరు కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాక మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా మీకు కంటిన్యూస్ గా అందజేయాలి. మీ రిక్వైర్మెంట్ కంటిన్యూస్ గా మేము ఫుల్ఫిల్ చేయాలి అంటే మా వాళ్ళకి ఇంకొంత టైం ట్రైనింగ్ కి గాను అలానే షెడ్ నిర్మాణానికి మిగతా పనులకి చూడాలి. రా మెటీరియల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కంగారుగా మేము ఈ ట్రైనింగ్ కోసం తీసుకొచ్చిన రా మెటీరియల్ కంటే ఇంకా బెటర్ రా మెటీరియల్స్ ఉంటాయని తెలుస్తుంది. అఫ్ కోర్స్ నువ్వులు అనేది ఎవరు ఎరువులు వేయరు. నువ్వులు కాకపోయినా మిగతా ఏవైతే వేరుశనగ, కొబ్బరి ఇలా మనం మన లొకాలిటీలో వాడేవి ఎక్కడ ది బెస్ట్ క్వాలిటీ అండ్ న్యాచురల్ ప్రాసెస్ లో అందుతుంది అనేది చెక్ చేయడానికి కూడా కొంచెం టైం కావాలండి. మీకు ఎవరికైనా ది బెటర్ ప్లేసెస్ లో కురిడి కొబ్బరి కానీ వేరుశనగ కానీ తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను అప్రోచ్ అవుతాను. మీ అందరికీ ది బెస్ట్ ఆయిల్స్ ఇవ్వడానికి మా ప్రయత్నం. మళ్ళీ చెప్తున్నానండి, స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ మీరు కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాక బ్రేక్ లేకుండా ఇవ్వడమే మాకు ఇంపార్టెన్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.